అందరికీ నమస్కారం అండి. మా గురువుగారు కొండలరావు గారైతే ఫంక్షన్‌కి చెప్పారండి. తెలుసు కదండీ! ఫంక్షన్‌లో అంతే కాకితో కబురంటితే స్కూటర్ ఏసుకొని దిగిపోతాను నేను. అలాంటోడినండి. మరి ఫంక్షన్‌కి పిలిచారు. పాత ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి. బాబోయ్! చూస్తే అందులోని ఆదివారం కదండీ! మొన్న ఆదివారమే జరిగింది కదా! మరి ఆదివారం అంతే దసరా కూడా ఉంది. దసరాలో ఫంక్షన్ అంటే మామూలుగా ఉండదండి. రచ్చరంబోలలాగా ఉంటది. మరి కుటుంబ సభ్యులు ఏదైనా కుటుంబ సభ్యులు అందరూ కలిసుంటే ఆ ఫ్రేమే వేరండి. పాత రోజులు గుర్తుకొచ్చాయండి ఒక్కసారే. చుట్టాలందరూ పిన్ని, పెద్దమ్మ, పిన్నమ్మ, అక్క, చెల్లి మొత్తం అందరూ వచ్చి ఒక్క ఫ్రేమ్‌లో వీడియో ఉంటే, ఆ ఫ్రేమ్ ఎలాగుంటదండి ఒకసారి ఆలోచించండి. అలాగే చుట్టాలందరితోని మామూలుగా కాదండి. చాలా సంతోషంగా చుట్టాలు తెల్లవారొచ్చారండి. సాయంత్రం వరకు ఫంక్షన్ హాల్‌లోనే సరదాగా మాట్లాడుకొని భలేగంటే భలే జరుగుతుందండి ఫంక్షను. మరి నీకు తెలుసు కదండీ! ఫంక్షన్ ఆళ్ళందరూ ఫంక్షన్ చేసుకుంటారు. నీకు తెలుసు కదండీ! మధ్య మధ్యలో చిన్న వీడియోలవి తీసేసి అప్‌లోడ్ చేసేసుకోవడం మరి నా స్టైల్ అండి. మరి మన పాత ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఎంజాయ్‌మెంట్‌గా అందరిని చుట్టాలందరిని కవర్ చేశానండి. ఇంకొంచెం మందిని కవర్ చేయలేకపోయాను. ఎందుకంటే కొంచెం లేట్‌గా ఫంక్షన్‌కొచ్చాను. అయినప్పటికీ మరి సూపర్ పెద్దల మాట సద్దన్నం మూట ఊరికనే అంటారేటండి. మన పెద్దలు ఏటి చెప్పారు? గొడవలకి ఎనకాతలన భోజనాలకు ముందు అన్నారండి. నా మట్టుకు నేను వీడియో తీస్తున్నానండి. గుమగుమ వాసనలండి. మరి దెబ్బకు ప్లేట్ పట్టేసానండి బాబు. మామూలు కాదండి. చికెను, మటను, చేప, రొయ్య అన్ని రకాలైతే ఉన్నాయి. మరి చుట్టాలందరూ వచ్చారు కదండీ! మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అందరిని పలకరించకపోతే బాగోదు కదండీ! అందరికి వీడియోలు తీసి అందరిని పలకరిస్తున్నాను. చాలా అంటే చాలా రోజులకి మేమందరం కలవడంతోనైతే సంతోషాలైతే మామూలుగా కాదు. అందులో దసరా సందడులన్నీ ఈ ఫంక్షన్‌లోనే కనిపించాయండి. ఫ్రెండ్స్ అందరితోని సరదాగా ముచ్చటించేసి బాబోయ్! మామూలుగా కాదు. భలే! భలే! విందు భోజనాలయిపోయాయి కదండీ! తినేసాను. బాగా నల్లాక ఇంకెందుకని ఫంక్షన్ హాల్‌లో మళ్ళీ కిందకొచ్చానండి. కిందకొచ్చిన తర్వాత కూర్చుంటే అందరూ వీడియోలు తీసుకుంటున్నారు. పనిలో పని మనం ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటే ఏటైపోద్దని ఒక వీడియో తీసుకున్నానండి. ఇంకేంటండి గిఫ్ట్‌లండి. 5 అంతే 5 గిఫ్ట్‌లు నా కోసం వేరేగా పెట్టారండి. ఎందుకే 5 వేరు పెట్టారని అడిగితేనండి, "నువ్వు సెలబ్రిటీవి. ఆ మాత్రం 5 ఇవ్వకపోతే బాగోవు." నాకైతే చాలా సరదా. పెన్స్ ఈరోజైతే మనం భోజనాలకెళ్ళాను కదా! పెన్స్ భూమి మీద తిరిగేవి, నీటిలో ఈదేవి అన్నీ కలిపి వండి వంటలు చేశారు. అదేనండి గొర్రె, కోడి అలాగే చేప, రొయ్య, పీత అబ్బబాబోయ్! అదిరిపోయాయండి. తింటుంటే తినాలనిపించిందండి. ఎంత బాగున్నాయో తెలుసా? చాలా రోజుల తర్వాత విందు భోజనం నాకు బాగా అనిపించిందండి.